అరి మై నేమ్ ఈజ్ నో బడీ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 18 నిమిషాల డ్రామా మిస్టరీ థ్రిల్లర్. యూఎస్ సెన్సార్ సర్టిఫికేట్ పొందిన ఈ సినిమా విడుదల తేదీ అక్టోబర్ 10, 2025 శుక్రవారం రోజు వచ్చింది. ఏ మిస్టీరియస్ మ్యాన్ పుట్స్ అప్ అన్ అడ్వర్టైజ్మెంట్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ క్లెయిమింగ్ ఎనీ కైండ్ ఆఫ్ విష్ ఈస్ ఫుల్ఫిల్డ్. సీయింగ్ దిస్ 6 people రిప్రజెంటింగ్ అరిషడ్ వర్గాస్: యాంగర్ కోపం, లస్ట్ కామం, ప్రైడ్ మదం, గ్రీడ్ లోభం, jealousy మాత్సర్యం అండ్ అటాచ్మెంట్ మోహం. 6 people సో రిప్రజెంటింగ్ దిస్ అరిషడ్ వర్గాలు కమ్స్ టు మీట్ హిమ్, విల్ దేర్ విషెస్ బీ ఫుల్ఫిల్డ్ అనేది లైన్ ట్యాగ్. ఇక అనసూయ భరద్వాజ్ ఇందులో మాత్సర్యానికి ప్రతిరూపంగా, ప్రైడ్కి ప్రతిరూపంగా సాయి కుమార్ పుదిపెద్ది డైలాగ్ కింగ్. తర్వాత వివాహర్ష కామానికి, లోభానికి శుభలేఖ సుధాకర్, కోపానికి శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాసరెడ్డి అండ్ జబర్దస్త్ చమ్మక్ చంద్ర ఇంపార్టెంట్ పాత్రలు పోషించగా, వినోద్ వర్మ కృష్ణుడు పాత్ర పోషించాడు, అభినవ్ కృష్ణుడు. వి జయశంకర్ డైరెక్టర్, రైటర్ అయిన ఈ సినిమాకి రామిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రొడ్యూసర్ కాగా, శేషు మారామరెడ్డి ఇంకొక ప్రొడ్యూసర్ కాగా, రామిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఇంకొక ప్రొడ్యూసర్. అనూప్ రూబెన్స్ అద్భుతమైన సంగీతాన్ని, ముఖ్యంగా 2 పాటలు ఉన్నాయి, ఒకటి ఇంగ్లీష్ పాట, ఒక తెలుగు పాట. 2 పాటలు అద్భుతంగా ఉన్నాయి, తీయడం కూడా బాగుంది. జి కృష్ణప్రసాద్ సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. అవినాష్ గుల్లింక్ ఎడిటింగ్ కూడా సూపర్గా ఉంది. ముఖ్యంగా గ్రాఫిక్స్, తీసుకున్న గ్రాఫిక్స్ చాలా నీట్గా, అవుట్పుట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో అరి మై నేమ్ ఈజ్ నో బడీ అనే టైటిల్ ఎక్కడో చివరాకరణ వస్తుంది, అంటే సినిమా అయిపోయే ముందు. సో అక్కడ దాకా టైటిల్ లేకపోవడం ఒక అద్భుతము. ఇంటర్వెల్లో హరే కృష్ణ హరే కృష్ణ అని పడుతుంది. సో ఇక కథగా చెప్పుకుంటే, ఒక అతను సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్లో మీ విషెస్ ఏమున్నా కూడా నేను నెరవేరుస్తానని చెప్పేసి ఒక యాడ్ ఇవ్వడం జరుగుతుంది. అది ఫోర్బ్స్ లాంటి పెద్ద పత్రికలో కూడా వస్తే, అది చూసి సాయి కుమార్ లాంటి పెద్ద పారిశ్రామికవేత్త, బాగా డబ్బులున్నాయన వస్తాడు. వచ్చి తన యొక్క ప్రాబ్లమ్స్ ఏదో చెప్తాడు. అయితే నీ విష్ పూర్తి కావాలంటే, నీకు నచ్చని నీ ఊరికి వెళ్ళాలని చెప్పి ఒక వ్యక్తి చెప్తాడు. ఆ వ్యక్తి కృష్ణునికి రిప్రజెంటేషన్ అని మన క్లైమాక్స్లో చూపిస్తారు. సో ఇతను వచ్చేసి మనకి మదానికి ప్రతీక. సో ఆ తర్వాత ఇంకొక వ్యక్తి వస్తాడు, అతను కామానికి ప్రతీక. అతను ఎవరు? సన్నీ లియాన్ని అనుభవించాలని కోరుకునేటువంటి వివాహర్ష. అతనికి ఒక పని అప్పచెప్తాడు. అతనికి ఏంటంటే సెక్స్ టాయ్స్, అంటే మన మానవుల్లో పెట్టుకునేటువంటి ఒక వైబ్రేటర్స్ లాంటివి, అవి అమ్ముతాడంటే వేశ్యలకు వాళ్ళకి అమ్ముతానని ట్రై చేస్తాడు. మొత్తానికి అనుకున్నది సాధిస్తాడు. సో కానీ అక్కడ అనుకోకుండా అతని తల్లి అతనికి కనబడుతుంది ఒక వేశ్య రూపంలో. సో వచ్చిన తర్వాత అక్కడ మనకి సీతాకొక చిలుక బిట్స్, మనకు సిల్క్ స్మిత రాళ్లపల్లి బిట్స్ చూపిస్తా ఆ సన్నివేశాన్ని రక్తి కట్టిస్తారు. సో ఇతను పేరు అనూప్ కుమారు. సో ఇతను వచ్చేసి మనకి ఆ క్యారెక్టర్ని ఎట్లా డిజైన్ చేశారంటే, ఈ అనూప్ కుమార్ ఎవరైతే ఉంటారో ఇతను ఛాయ్లు ఫేమస్గా పెడుతుంటాడు ఒక అతని దగ్గర. సో అదొక పెద్ద షాదాబ్ అనే ఒక హోటలు. సో అట్లా ఆయనది. తర్వాత క్రోధానికి ప్రతిరూపము శ్రీకాంత్ అయ్యంగారు. అతను ఈ మధ్య గాంధీజీ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఒక రిమార్కబుల్ పర్సన్గా, ఒక డిఫరెంట్ పర్సన్గా జనాల్లో, మళ్ళీ రామ్ గోపాల్ వర్మ తర్వాత మళ్ళీ అంత ఇదైన ఫేమస్ మీడియాలో అయినటువంటి వ్యక్తి శ్రీకాంత్ అయ్యంగారు ఇందులో కోపానికి ప్రతీకగా ఇచ్చాడు. ఒరిజినల్గానే కోపంగా ఉంటాడు కాబట్టి అది ఒరిజినల్గా చాలా చక్కగా సరిపోయింది క్యారెక్టర్. ఇదంతా లైబ్రరీలో వచ్చి కలుస్తుంటారు వీళ్ళు. అతను గన్ను పోతుంది, అతను భార్యను వదిలిపెడతాడు. అది ఏం జరుగుతుంది అనే దాని మీద టెన్షన్ మీద ఉంటాడు. మొత్తానికి అతనికి ఏం జరిగింది అనేది యొక్క టెన్షన్లో ఉంటాడు. చివరాఖరికి తన వైఫ్ను కలుసుకుంటాడు. అతని కొడుకే పెద్ద స్మగ్లరు, పెద్ద దొంగతనం చేస్తుంటాడు, అది చూపిస్తారు మనకి. తర్వాత మోహన్కి ప్రతీకగా ఒక ఆమె భర్త చనిపోతాడు. అయితే ఆ భర్త తిరిగి బతకాలని చెప్పి ఆమె కోరిక, ఆమె సురభి ప్రభావతి చేసింది. సో ఆమె వచ్చేసి మాట్లాడిన తర్వాత ఆమెను ఒక బాంబు పెట్టమని చెప్తాడు. ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ రహీం అనే అతను ఓనర్ ఉంటాడు. అతను చూసి మీ వారి దగ్గర నేను చదువుకున్నానమ్మా అని చెప్పేసి అనేసరికి ఇంకా అందరిని చంపాలన్న కోరికను మార్చుకొని వెనక్కి వచ్చేస్తుంది. ఈ లోపానికి ప్రతీక శుభలేఖ సుధాకర్, వృద్ధుడు. అతను ఒక పాప అని పిలిచేటువంటి ఒక లేడీని రేప్ చేయమంటే ఆమె రేప్ చేయడానికి ఒక ప్రగతి రిసార్ట్స్కి తీసుకొస్తాడు. కానీ ఆమె తండ్రి అప్పుడే చనిపోయిన మెసేజ్ వస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కాస్టమ్ అదంతా చూసిన తర్వాత బాడీ అంటే ఇంతేనా అనే
అనేటువంటి ఒక ఈ వైపరీత్యం అనేది ఒక మానసికమైనటువంటి ఒక సంఘర్షణ ఏర్పడి అతనికి వైరాగ్యం అనేది ఏర్పడి అతను ఆ చెడు మార్గాన్ని వదిలేస్తాడు. అంతకుముందు అతను తమ్ముళ్ళ ప్రాపర్టీ ఇంకా వేరే వాళ్ళ ప్రాపర్టీ కూడా కావాలనుకున్నాడు, వదిలేస్తాడు. ఇక మాత్సర్యానికి అవ్య అనేటువంటి ఒక అందగత్తె తనకన్నా బాగుందని అనసూయ యాక్చువల్ ఆమెని పైకి తీసుకొస్తుంది అవ్యని. ఆ అవ్య ఎవరో కాదు, మళ్ళీ శుభలేఖ దగ్గర కూతురు అని లింక్ కలిపారు, ప్రతిదానికి లింక్ కలిపారు. సో ఇట్లా అరిషడ్ వర్గాలు, మన మనిషిలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాల గురించి ఫస్ట్ బాహుబలి రామకృష్ణ మనకి ఇవన్నీ వివరిస్తూ ఉంటే చతుర్వితురు అని చెప్పి శ్రీనివాసరెడ్డి, ఆ తర్వాత చెమ్మక్ చంద్రాలు కమెడియన్లుగా పెట్టి అక్కడ ఒక శశాంక్ని మళ్ళీ మధ్యలో ఒక కమెడియన్గా పెట్టి లాస్ట్కి వాళ్ళు ఆత్మలు అని చెప్పి వాళ్ళు ఇలాంటి ఏవి నేర్చుకోక ఇంకా జన్మలు ఎత్తుతున్నారని చెప్పి ఒకరినొకరు ముట్టుకోకుండా ఉంటే వాళ్ళు ఎన్నో వేల జన్మలు ఎత్తారని చెప్పి చెప్తూ అది చతుర్లు ఆడాడు మనతో కూడా. అక్కడ కృష్ణుడు ఇదంతా ఆడించాడని చెప్పి కృష్ణుని నెమలికపోయినట్టుగా గ్రాఫిక్స్ చాలా అద్భుతంగా చేసి చూపించారు. సో అట్లా డెఫినెట్గా చేసి ఆ అవ్యానికి ముఖం మీద యాసిడ్ పోయాలని యాసిడ్ కూడా ఇతను వేరే వ్యక్తి ద్వారా ఇతను శ్రీకాంత్ అయ్యగారు కొడుకు ద్వారానే అమ్మించి లాస్ట్కి వాళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురు ఇతన్ని దోకా ఇచ్చేసి వాళ్ళు ఏదో చేసుకోబోతే ముగ్గురు ప్రమాదంలో మరణించడం, అది కర్మఫలం ఎలా ఉంటుందనేది చూపించడం జరుగుతుంది. సో మొత్తానికి ఏంటంటే ఇంటర్వెల్ ముందు కూడా అతను ఏంటంటే స్టోరీ అనేది నేను రాయాలనుకోను, కొత్తగా ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు స్టోరీ పుడుతుంది అనే ఒక రచయిత ఇది పెట్టి అదే దాని కింద మన ఆయన జయశంకర్ అని చెప్పి ఇచ్చి హరే కృష్ణ అని ఇంటర్వ్యూలు వేయడం బాగుంది. తర్వాత క్లైమాక్స్లో కూడా అంటే కర్మ సిద్ధాంతాన్ని అరిషడ్ వర్గాల్ని చూపిస్తూ శ్రీకృష్ణుడు వచ్చి భూమి మీదకి వచ్చేస్తే ఏ రకంగా ఉంటుంది అనేది చక్కగా చూపించారు. అట్లానే ఇది దైవం సినిమా అని అనుకునేరు. దీంట్లో మళ్ళీ జాంగాలు 2 పీసులు పెట్టి మొత్తం ధనాలు ప్లస్ బిర్రలు కనబడేలాగా మొత్తం 2 పీస్లో డ్రెస్సెస్ వేసి అమ్మాయిలకి హీరోయిన్లకు కూడా వేసి మంచి గోవా టైప్ సాంగ్స్ స్టీమర్ మీద తీశారు. సో ఆ పాటలు కూడా పెట్టి ఆ తర్వాత లిప్ లాకులు పెట్టి మొత్తానికి మోహం కామం అన్నీ చూపించారు ఇందులో. లాస్ట్కి సన్నీ లియోన్ అది తగలబెట్టేసి తన తల్లిని ఆ స్థితిలో చూసిన తర్వాత బాధపడి ఆమెకి ఛాయ్ అది ఇచ్చి ఆమె కన్నీళ్ళు ఆ సన్నివేశాలు బాగున్నాయి. సో ఓవరాల్గా ఇంకా మళ్ళీ అనసూయ పరిచయం చేసేటప్పుడు కూడా ఆమెని బ్యాక్ కదలికల్ని చూపిస్తా మనకు ఇంట్రడక్షన్ ఇచ్చాడు. ఎవరో నాటి అనుకుంటాం, మనం తర్వాత చూస్తే మనకు అనసూయ మోడర్న్ డ్రెస్లో అతని దగ్గరికి వస్తుంది. లైబ్రరీలో ఇతను మాట్లాడుతూ ఉంటాడు. సో శ్రీకాంత్ అయ్యంగారు నీ సంగతి చూసుకుంటా ఉన్న పని కాకపోతే లాస్ట్కి రివాల్వర్ దొరుకుతుంది, మారి కలుస్తుంది, వాళ్ళ కుటుంబం సుఖాంతం అవుతుంది. అంటే మనిషిలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాల మీద వాటిని జయిస్తే మనిషి బాగుపడతాడు అనేటువంటి ఒక మంచి మెసేజ్ ఇచ్చి చేసినటువంటి సినిమా మై నేమ్ ఈజ్ నోబడీ. ఒక అద్భుతమైన సినిమాని చూసిన ఫీల్ నాకైతే కలిగింది. పబ్లిసిటీ లోపం ఒకటే ఈ సినిమాకి, కానీ అవుట్పుట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సాయి కుమార్ క్యారెక్టర్ పేరు విప్రనారాయణ పెట్టారు. సో మొత్తానికి అనూప్ కుమార్ క్యారెక్టర్ నేమో అమూల్ కుమార్ అనే క్యారెక్టర్ వివాహర్ష అద్భుతంగా పోషించాడు. అమూల్ కుమార్ క్యారెక్టర్. ఇక అనసూయ చేసిన క్యారెక్టర్ కూడా ఆమె చేసిన క్యారెక్టర్లోకెల్లా మంచి క్యారెక్టర్ అని చెప్పాలి. శ్రీకాంత్ అయ్యంగారు కూడా బాగా చేశాడు. ముఖ్యంగా వర్మ ఎవరైతే వినోద్ వర్మ ఉన్నాడో ఆయన కృష్ణునిగా ఆయన అద్భుతంగా సరిపోయాడు, చాలా అద్భుతంగా చేశాడు. అతని మీదే సినిమా అంతా అందరు నువ్వు అని స్టార్టింగ్లో అంటుంటే ఏంటి ఇతను నువ్వు అని అంటాడు, మీరు అని కూడా అన్నాడు, సురభి ప్రభావతి లాంటి పెద్దవాళ్ళని కూడా నువ్వు అని అంటాడు ఏంది అనిపిస్తుంది. తర్వాత అతను భగవంతుడు అని తెలిసిన తర్వాత మనకు అది క్లారిఫికేషన్ అనిపిస్తుంది. చాలా చక్కటి సినిమాని చూసినటువంటి అనుభూతి కలిగింది. అందులో అట్లాంటి మనకి గ్లామర్ కూడా కలిపి మళ్ళీ ఆ శరీరాలను చూపిస్తూ మరి 2 ప్లేసెస్లో కొంచెం పిరుదుల గీతలు అవన్నీ చూపిస్తా జాగ్రత్తగా, అది చూపిస్తా ఇది చూపిస్తూ ఒక